29th question. Is root 3 irrational? Justify your answer. ఇది మనకి రియల్ నెంబర్స్ అనే పాఠం నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుందన్నమాట. 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈజ్ రూట్ 3 ఇర్రేషనల్? ఎస్, రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ కదా. మనం ఏంటి ఇక్కడ ఈ లెక్కని బై ద కాంట్రడిక్షన్ అంటే మనకి రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నంబర్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ కలిపి ఏమంటారంటే రియల్ నంబర్స్ అంటారు అనమాట. మనం ఇర్రేషనల్ కాదు అనుకుంటే అది రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఏమనుకుంటామంటే రూట్ 3ని రూట్ 3 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకుంటాం అనమాట. అది కూడా ఏ విధంగా అనుకుంటామంటే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది, a/b ఫామ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ వేర్ a, b బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ దేంతో సూచిస్తారంటే జెడ్తో సూచిస్తారు. అట్లాగే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ రేషనల్ నెంబర్ని మనం ఎప్పుడైతే షార్ట్ ఫామ్లో రాసామో అప్పుడు a, b ఆర్ కోప్రైమ్స్ అవుతాయి. ఇక్కడ కోప్రైమ్స్ అయినప్పుడు కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం ఏమని ప్రూవ్ చేసుకోవాలంటే ఏబికి కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా వేరే నెంబర్ కూడా ఉంది మనం అని ప్రూవ్ చేసుకోవాలి. 1 కాకుండా వేరే నెంబర్ కూడా ఉంది అంటే అది తప్పనిసరిగా రేషనల్ నెంబర్ అనేది కాదు. మనకి రేషనల్ నెంబర్ కాదు అనుకున్నాం కాబట్టి అది తప్పనిసరిగా ఇంకో ఏ నెంబర్ ఏమవుతుంది, ఇర్రేషనలే అవుతుంది. అంటే మనం అనుకున్నది తప్పు, అది తప్పనుకోకుండా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది అని చెప్తాం అనమాట. ఇది మనకి స్టెప్ నెంబర్ 1 ఈ విధంగా రాసుకుంటాం అనమాట. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a/b ఉంది కాబట్టి ఇరువైపులా మనం స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఇక్కడ రూట్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది, 3 మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a/b హోల్ స్క్వేర్ అంటే మనకి a/b హోల్ పవర్ m అనుకుంటే ఏకి రాయాలి a/m బై b/m అనే ఫార్ములా మనం గుర్తించుకోండి. కాబట్టి ఇక్కడ మనం a² బై b² అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ రూట్ b² లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 3b² ఈక్వల్ టు a² అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు స్టెప్ 3, స్టెప్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం 3b² ఈజ్ ఈక్వల్ టు a² రాసుకున్నాం కాబట్టి ఈ 3ని మనం ఏం చేద్దామంటే రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. ఇప్పుడు b² ఈజ్ ఈక్వల్ టు a² బై 3 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి మనం రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసినప్పుడు డివిజన్ చేస్తుంది అనమాట. అంటే b² ఈక్వల్ టు a² బై 3 అంటే a²ని 3తో భాగిస్తున్నామని దాని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇఫ్ a² ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ఇక్కడ a కూడా a ఈజ్ ఆల్సో
డివిజిబుల్ బై త్రీ అంటాం అనమాట. ఇక్కడ ఏ అనేది 3తో డివిజన్ చేస్తుంది, డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఏ అనే నంబరు 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అంటాం అనమాట. దీన్ని మనం ఏం చేద్దామంటే ఏని ఎవరు భాగిస్తున్నారమ్మా? 3 భాగిస్తుంది. సో a/3 మనం ఏని 3తో భాగించినప్పుడు దాని యొక్క కోషెంట్ అనేది ఇక్కడ ఏ తెలియదు కాబట్టి మనకు కోషెంట్ కూడా తెలియదు. సో తెలియని నెంబర్ మనం ఏమనుకుంటామంటే స్థిర సంఖ్య, కాన్స్టెంట్ అంటాం. దాన్ని సి అనుకున్నాం అనమాట. మీ ఇష్టం, సి అనుకోవచ్చు, కే అనుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 3ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. ఇక్కడ a/3 భాగిస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3c. దీన్ని ఏమనుకుంటారంటే మీరు సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టెప్ 4. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, మన ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 3cని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ టు 3c ఇన్ ఈక్వేషన్ 1. ఒకటిలో మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి గమనించండి. ఇక్కడ 3b² ఈజ్ ఈక్వల్ టు a² అనమాట. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఏ బదులు మనం ఏం చేయాలండి? ఇక్కడ 3cని సబ్స్టిట్యూట్ చేయాలి. 3c ఇప్పుడు హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ab² రాసుకుంటే a/m ఇంటూ b/m అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 3² ఇంటూ c² అవుతుంది. 3² అంటే 3 ఇంటూ 3, 3 3s are 9. కాబట్టి 9 డాట్ అన్నా ఇంటూ అన్నా ఒకటి. సో 9c². ఇక్కడ 3b²ని ఇక్కడ రాసేసుకోండి, 3b². అలాగే ఇక్కడ 3b² 9c². ఇక్కడ 3తో బోత్ సైడ్స్ డివిజన్ చేయండి. 3 1s are 3, 3 3s are 9. సో b² ఈక్వల్ టు 3c² అని మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. అంటే b²/3 ఈజ్ ఈక్వల్ టు c². ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే b²ని ఎవరు భాగిస్తున్నారమ్మా? 3 భాగిస్తుంది. b²ని 3 భాగిస్తుంది. సో అక్కడ ఇఫ్ b² ఈజ్ డివిజిబుల్ బై 3, then b is also divisible by 3 అనమాట. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ బీని కూడా ఎవరు భాగిస్తున్నారమ్మా? బీని ఎవరు భాగిస్తున్నారు? 3 భాగిస్తుంది. కాబట్టి 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బి అవుతుందన్నమాట. ఇప్పుడు స్టెప్ నెంబర్ 5. ఇప్పుడు మనకి ఇందాక ఏమొచ్చింది? ఇక్కడ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అని వచ్చింది. అలాగే ఇక్కడ 3 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి అని వచ్చింది అనమాట. ఇక్కడ 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ అండ్ బి అనమాట. కానీ ఇది తప్పు కదా. దిస్ కాంట్రడిక్ట్
అవర్ అజంప్షన్. మనం తీసుకున్న దానికి తప్పు దారేస్తున్నాం అజంప్షన్. బట్ దిస్ కాంట్రడిక్ట్ అవర్ అజంప్షన్. ద ఫ్యాక్ట్ దట్ AB are co-primes. మనం co-primes అనుకున్న దానికి ఇది విరుద్ధంగా ఉందన్నమాట. కాబట్టి therefore our assumption is wrong. Our assumption is wrong. కాబట్టి మనం ఏం తీసుకున్నాం, √3 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. కాబట్టి √3 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ కాదు కాబట్టి అది తప్పనిసరిగా ఏమవుతుందండి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో √3 ఈజ్ ఏ an irrational number.